ప్రియా నీ మీద ఆశగా ఈ సినిమా ఎంతో కష్టపడి హార్ట్ఫుల్గా చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో మొత్తం 7 పాటలు ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ జయంత్. ఇందులో ముఖ్యంగా సీనియర్ నటులు కొండవలస గారు ప్లస్ మా మిత్రుడు షానీబాయి మంచి మెయిన్ పాత్రలు వేశారు. వాళ్ళు చాలా చక్కగా ఉన్నాయి. సినిమా కూడా చాలా కామెడీ కూడా పండింది. ఈ సినిమాని ఈ నెల 3వ వారంలో విడుదల చేయడానికి ప్రొడ్యూసర్స్ నిర్ణయించుకున్నారు. వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళు హ్యాపీ తోటి ఈ సినిమాకి చేయడం జరిగింది. ఇంకా నాకు సంతోషదగ్గ విషయం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ టైంలోనే నా పర్ఫార్మెన్స్ చూసి వేరే ప్రొడ్యూసర్ వాళ్ళు నాకు ఒక మంచి భారీ బడ్జెట్ సినిమా నాకు అవకాశం ఇచ్చారు. తదుపరి ప్రియా నీ మీదే ఆశగా ఈ మూవీలో హీరోయిన్గా చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇందులో సాంగ్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. సో కొండవల్ సార్ గారితో చేసిన సీన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా చాలా బాగా నచ్చింది. ప్రియా నీ మీద ఆశగా ఈ టైటిల్ హీరో హీరోయిన్ల మీద బేస్ చేసి పెట్టారండి. నా మీద కాదు బేస్ చేసింది. కాకపోతే నన్ను ఈ సినిమాలో వేషానికి బుక్ చేసిన వెంటనే చాలా అద్భుతమైన కామెడీ పండించాలనే ఉద్దేశంతో షూటింగ్కి వెళ్ళిన తర్వాతను తీరా చూస్తే నా వేషం సీరియస్ అయిపోయింది. సీరియస్లోనే కొంత కామెడీ తీసుకురావాలన్న ప్రయత్నం ట్రై చేశాను, కానీ కంటెంట్ ఎక్కడ దెబ్బతింటుందో అన్న భయంతో నేను సీరియస్గా మెయింటైన్ చేస్తూ సీరియస్గా చేయాల్సిన సీన్ తప్పించి చేయాల్సిన సీన్స్లో మాత్రం చిన్న కామెడీ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేశాను. నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను నేను. కాకపోతే చిత్రంలో పాటలు చాలా బాగా వచ్చాయని మిత్రులందరూ చెప్పారు. ముఖ్యంగా హీరో గారు తను సాటిస్ఫై అయ్యారు, హీరోయిన్ సాటిస్ఫై అయింది, ప్రొడ్యూసర్ సాటిస్ఫై అయ్యారు. నా పేరు సైషాని. ముందుగా నేను ఉమెన్స్ డే అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియా నీ మీద ఆశగా సినిమాలో నాకు ఒక మంచి రోల్ ఇచ్చారండి డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. నిజం చెప్పాలంటే త్రూఅవుట్ ఫిలింలో నేను నెగిటివ్ రోల్ చేశాను. నా కళ్ళకు తగ్గట్టు నా పర్సనాలిటీ తగ్గట్టు నేను ఇలాంటి వేషం చేస్తానని అనుకోలేదు. బట్ ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు డూ గుడ్ పర్ఫార్మెన్స్ రోల్. బెస్ట్ సాంగ్ ఇన్ ద ఫిలిం. నేను ఈ సాంగ్ను రింగ్ టోన్ కూడా పెట్టుకున్నానండి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళు చూడండి, లేదంటే ఆ సాంగ్ వినండి, దాంట్లో ఫీల్ ఉంది. సో ప్రియా నీ మీద ఆశగా ఇట్స్ బేస్డ్ ఆన్ హీరో హీరోయిన్ మీద జరిగే ఒక క్యూట్ లవ్ స్టోరీ. దాన్ని బేస్ చేసుకొని రన్ చేసిన టైంలో నేను ఒక నెగిటివ్ రోల్, ఐఎమ్ బిహైండ్ విత్ అ గర్ల్. సో మా ముగ్గురిలో జరిగే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్లో జరిగే లవ్ స్టోరీ ఈ ప్రియా నీ మీద ఆశగా. ఈ సినిమా చాలా రోజుల నుంచి ప్రసాద్ బాగా చాలా కష్టపడి ఓ పక్క యాక్టింగ్, నిర్మాణం ఇవన్నీ చాలా రోజులుగా చేసుకుంటూ వస్తున్నాడు. సినిమా తీయటం అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా డైరెక్టర్లకి, నిర్మాతలకి, హీరోలందరికీ ఒకటే కష్టం, ఏం మార్పు ఉండదు. కానీ ఏంటంటే ఈ రోజున చిన్న సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్రజలందరూ చిన్న సినిమాలను బాగా ప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉంటే పెద్ద చిన్న అనే తేడా లేకుండా సక్సెస్ చేస్తున్నారు. ప్రియా నీ మీద ఆశగా చాలా బాగా వచ్చింది మూవీలో సాంగ్స్ అయితే చాలా హైలైట్స్గా ఉన్నాయి. ఎనీ సాంగ్స్ తీసుకున్నా చాలా చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో నాది ఒక గెస్ట్ రోల్ ఉంది, ఐటమ్ సాంగ్లో చేశాను, చాలా బాగా వచ్చింది. అది కూడా సినిమా ఎంత కష్టపడి చేశాడో ప్రసాద్ అంతకు బాగా ఫలితం దక్కాలని కోరుకుంటూ సెలవు.